అవునన్నా ఎగరేద్దాం, దానికెందుకు ఈడ కూర్చోటం. మన ఇంటి ముందున్న చోట్లో కూర్చొని పద్ధతిగా మాట్లాడుకుందాం. స్వర్ణ కూడా ఏడిగా కాపీ పెట్టేది మనకి. ఏమంటావు కుమారా? ఏ పాటిల్, इसी के लिए मुझे लेके आया क्या? पहले बोलना था ना यार. चलो रेडी, बैठ जाओ. किधर जा रहे? बैठो बैठो, मैं बात करता हूँ. बैठो. కుమార్, ఎవరు వీరు? అన్నా ఈయన అన్న మంత్రి గారు తెలవదు. ఓ మినిస్టర్, నమస్కార్. नमस्कार नमस्कार. बैठो बैठो. కులాసానా? ఓకే ఓకే ఓకే. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు కులాసాగా ఉన్నారా? ఏది మన శాఖ? దండిగా సిల్లర వస్తుందా? సిల్లర సిల్లర అన్నా ఏందా మాట? చిల్లర అన్నా గురించి అడిగా. కూసు అన్నా, ఎవరో ఏందో చూడొద్దా? హరిదాదా తలుచుకుంటే గవర్నమెంట్లో ఉల్టా సిదా ఏదైనా జరుగుతుంది. నిన్ను మీరు ధారావిలో ఏం జరగదా? అచ్చా, కుమార్ చెప్పాడు. ఆ? అవునన్నా. హరిదాదా మంచివారు, పెద్ద మనిషి. మన్నించమంటే వదిలేస్తారు. నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మాఫీ మాగో. కుమార్, ఎవరు వీరు? బారో క్యా ఓ సౌండ్? కుచ్ నహీ హై సర్. ఏంది షెట్టి పిచ్చివాగుడు? పెద్ద మనుషులు మన మంచిగా కదా చెప్తుంది. మీరు ఏదైనా పిచ్చి పని చేశారో మీ వల్ల అందరికి ఇబ్బంది కలిగింది. మరి ఇన్నాళ్ళుగా కలిసిమెలిసి బతికామని చూస్తున్నావు. పెద్ద మనిషి అనుకుంటే పిచ్చివాడిలా ఉన్నావు. నేనే దీన్ని పెద్ద సమస్య చేయకూడదని మాట్లాడుతున్నాను. నీకు ఇక్కడ ప్రజల సపోర్ట్ ఉందని ఇది కూడా. నేను హరిదాదాతో మాట్లాడతాను. చక్కగా పని పూర్తి చేద్దాం. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురా? నలుగురు పిల్లలండి. ఓ నలుగురా? తల ఒక ఇల్లు, నీ ఫోటో బాసుకు ఒక ఇల్లు, నీ ఫ్యాక్టరీకి చోటు, అన్ని అన్ని ఈ స్కీమ్ కి బీచ్ में नहीं आने का. కుమార్, నేను ఇప్పుడు కొట్టంలే రారా. ఏందన్నా? కుమార్, అన్నా ఎవరు వీరు? ఏంటో ఎగతాళా? ఇక్కడి నుంచి శవంగానే పోతావు. బతకడానికి వచ్చిన కుక్క ముంబై వెళ్ళలా? ఏయ్, ఇంకోసారి గొడవలకు వచ్చావంటే నెల్లి పరిస్తాను నిన్ను. మజా ఆ గయా, మజా ఆ గయా. చెయ్యిరా, చూస్తాను దమ్ముంటే. హరిదాదా నమస్కార్. తమరు ఇక్కడే ఉన్నారా? అవును, వీడెవడు? గొట్టంగాడు ఏంటేంటో వాగుతున్నాడు. ఈయన్ని మధ్యవర్తిగా పెట్టి నువ్వు నాతో మాట్లాడొచ్చా? నేను ఆ రోజే అన్నాను ధారావి గురించి మాట్లాడొద్దు, సమస్య ముగిసిపోయిందని. మళ్ళీ మళ్ళీ ధారావి గురించి మాట్లాడితే తెల్ల చొక్క మనకైపోద్ది. చెప్పేశానంతే. మీటింగ్ ఓవర్. ఓకే, ఓవర్ మీటింగ్. రే నీకుందిలే. కాలా, ఇది నీ తప్పు కాదు. నేనెవ్వరిని ఎక్కడి నుంచి వచ్చానని నీకు తెలియదు. జనం నన్ను చూసి భయపడుతున్నారు. నువ్వెన్ని తప్పులు చేసినప్పటికి కూడా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. इस समाज में मेरा एक स्टेटस है. ఈ స్టేటస్ అందుకొట్టడానికి ఏవేం పనులు చేశానో నాకు మాత్రమే తెలుసు. ఎంతమందిని సవాలుగా చేశాను. నువ్వనుకున్న నీ ధారావిలో ఎన్ని గొడవలు చేశాను. మరవాలనుకున్నా
అన్ని నువ్వు గుర్తు చేస్తున్నావు. నువ్వు చంపిన వీరయ్య బిడ్డ నీకు ఎముడై వస్తాడని నువ్వు ఊహించలేదు కదూ? లైఫ్లో తప్పుని సరిదిద్దుకోవటానికి అందరికీ ఒక అవకాశం వస్తుంది. అలాంటి మంచి అవకాశం నాకు దొరికింది. విష్ణుని చంపావు, ఎలక్షన్లో నన్ను ఓడించావు, నన్ను అవమానపరిచి నవ్వుతున్నావా? భయం లేదు నీకు? वीरुडिकी मूर्खुडिकी ఒక చిన్న डिफरेंस है. अभी समझाने जाऊंगा समझेगा नहीं, वक्त समझाएगा तुझे. అప్పుడు ఈ సాక్ష్యాలు న్యాయాలు అవసరం ఉండవు. ఇప్పుడేమి చేయను. బయట అరుస్తున్నారే నీ జనమంతా. చబూతరే పే ఖడా కరేంగే, మాలా పహనాయేంగే, టీకా లగాయేంగే. నిన్ను దేవుడిని చేస్తారు. అది జరగకూడదు. ఏ జానే దాసుకో. హై హై. టచ్ చేసావు కదా, ఓకే అమ్మా, ఓకే. ఎందుకాడు ఇలా పెచ్చాళ్ళ చేస్తున్నాడు? నోసనుగాను ఎంత ధైర్యం ఉంటే నీ మీదే చేసేసుకుంటాడాడు. నాకొచ్చే ఆత్రానికి నరికేసి జైలుకి పోయి ఉండాల్సింది. నోరు మూవే. నీ మామ మీద చేయేసి వదులుతానా? నరికి పారేనో? అంతేగా మరి. నా మా మీద చేసేసుకుంటాడేంది? అవును, మా మీద ఏందది? నువ్వే గీసుకున్నావా? ఏ రత్తమా? నవ్వక. ఆడు మన్నులో మన్నుగా కలిసిపోతాడు. పాడు సచ్చినోడు. ఆడిపోయి వదిలేసి వచ్చావే. ఎక్కడ వదిలేను? నోట్లో పళ్ళని రాలగొట్టాను. నువ్వు నమ్మవనే ఆడి పన్ను కూడా తీసుకొచ్చాను. నిజంగానా? ఏది చూపించు. ఇదిగో చూడు, ఇక్కడే ఎక్కడో ఏంది ఇదా? దీన్ని ఎతుకుతున్నా. దేనికి ఇప్పుడు దాతనా? మరీ ఓవర్గానే పోతుంది. ఆడకొచ్చిందంట, నుంచుందంట, ఏడిసిందంట. నా మొహం చూసి కన్నీళ్ళు తుడుచుకుందంట. ఏడకపోయి ముగ్గుతో తెలవట్లే ఏ పోకడ. ఊరుకా, తను అక్కడ కూర్చుందా? కళ్ళు అంత తెలిగిపోతున్నాయి. నన్ను కాదంటే ఆవిడ కదా చేసుకుని ఉండేవాడివి. పర్లేదులే చెప్పు, ఏదైనా తట్టుకుంటది గుండె. ఐ లవ్ యూనే. చెవులోకి సివ్వు నెల్లి తిన్నంగా గుండెను ముట్టింది నీ లవ్ యూ. శివ, శివ.
మారిపోయింది. నా అక్క నాకు అన్నం పెట్టే దేవత దూరం అయిపోయింది. చెట్టంతా మగబిడ్డ వెళ్ళిపోయాడే. प्रेमाचा वियोग आवरेना संसारात अंधार झाला. మా అన్నయ్య మీ అందరికీ తెలుసు. మా అమ్మ కూడా. లెనిన్, ఏం జరుగుతోందో మనకు తెలిసేలోగా జరగకూడనిది జరిగింది. ఏదో ఒక రకంగా నేను రెస్పాన్సిబుల్ అయి ఉంటే ఐల్ జస్ట్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. ఇది లెనిన్ కరికాలంలో లాస్ మాత్రమే కాదు, మన అందరికీ ముఖ్యమైన హెచ్చరిక. ఎదిరించిన వాళ్ళని చంపుతావంటే దట్ ఈస్ జస్ట్ ఫాసిజం. ప్యూర్ ముంబై ప్లాన్ జరగకూడదు. ఊరికే ఆవేశపడి మాట్లాడకండి మేడం. ఈ ప్రాజెక్టు జరుగుద్ది జరగకూడదని మీరు చెప్పకూడదు. ఈడకి ఎందుకు వచ్చారో అది మాత్రం చెప్పండి. తొందరపడి మాత్రం మాటలు జరగండి. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? మర్యాద గుండా చెప్తున్నా. फालतूची बडबड तू करतोयस. जाऊन सांग तुझ्या हरिदादाला प्रोजेक्ट होणार नाही. ही जमीन आमची आहे, कळलं? चल निघितून. నా బయటికి పోనా. राम राम मेरे भाइयों और बहनों, ये मेरे दिल की आवाज है, मुंबई की आवाज. मुंबई को जरा से भी चोट पहुंचती है तो चोट पहुंचाने वालों के हाथ कट जाते हैं, मालूम नहीं कैसे. खैर, डिजिटल धारावी और प्योर मुंबई की इस सरकारी योजना को मैं सलाम करता हूं. గుడిసె ప్రాంతాల్లో ఉండే ప్రజలకి ఈ పేదరికాన్ని, ఈ చీకటిని ప్రకాశంగా మార్చబోతున్నారు. ఈ పథకాన్ని అడ్డుకోవాలని కొందరు అనుకుంటున్నారు. ఆ దేశ ద్రోహుల్ని మీరే వేళ్లతో సహా పెకిలెయ్యాలి. మేరీ జీత్ आपकी जीत, आपकी जीत देश की जीत. जय महाराष्ट्र.